మరి నవంబర్ 5న పార్లమెంట్ సాక్షిగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ హామీ ఇచ్చాడు. ఈ శరణార్థులు వచ్చిన వాళ్ళు పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లకు, పాకిస్తాన్ నుంచి అప్పటి బంగ్లాదేశ్ వాళ్లకు పౌరసత్వం ఇస్తానని ఇచ్చిన హామీ నెహ్రూ గారు 64లో అప్పటి కేంద్ర హోంమంత్రి గుల్జారీ నందా రాజ్యసభలో ప్రకటన చేశారు, ఇలా శరణార్థులకు నేను పౌరసత్వం ఇస్తానని. హిందూ వలసదారులకు పౌరసత్వం కల్పించాలని కోరుతూ మన్మోహన్ సింగ్ ఆనాడు తరుణ్ గొగాయ్ మరి వినతి పత్రం ఇచ్చిన ఉదంతాలు. మరి ఈ రకంగా ఆ రోజు శరణార్థులకు అనుగుణంగా మాట్లాడిన మీరు, పౌరసత్వం ఇవ్వాలని డిమాండ్ చేసిన మీరు, ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అది అమలు చేస్తే దాన్ని ఎందుకు మీరు రాజకీయం చేస్తున్నారు? ఎందుకు దాన్ని మత పనులు చూస్తున్నారు? అంతేకాకుండా ఈ పౌరసత్వ సవరణ బిల్ అనేది అస్సాం ఉడబడికకు విరుద్ధమంటూ ప్రజలు తప్పుతో పట్టిస్తుంది. ఇది వాస్తవం కాదు. అస్సాంలో ముస్లిం అధిక రాజ్యంగా మార్చాలని పాకిస్తాన్, బంగ్లాదేశ్ పడిన కుట్రలు ఎప్పటికో ప్రయత్నం చేస్తున్నాయి. అందుకనే మరి అస్సాం యొక్క మరి ఐడెంటిటీ కాపాడే రీతిలో ఈ సవరణ చట్టం బిల్లు ఇంతకుముందు చెప్పినట్టుగా అక్కడ పూర్తి మత హింస గురై ఇవాళ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బతకడానికి వచ్చినటువంటి మైనారిటీలో గుర్తింపబడ్డటువంటి వర్గాలకు ఇవాళ వారికి ఒక భద్రత కల్పించడానికి తీసుకొచ్చే చట్టమే తప్పితే ఇది రోహింగ్యాలు అనేది అక్రమ వలసదారులు, అక్రమ చొరబాటుదారులు గుర్తించడానికి ఎన్ఆర్సీ. ఇంకా దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలు అనేటువంటి అంశం అది చర్చనీయాంశంగా ఉన్నది. అది ఇంకా ఆ చట్ట రూపంలో రాలేదు. ఇప్పుడు అస్సాం వరకు మాత్రం అది ఎన్ఆర్సీ. వైభవ్, వై ప్రొటెస్ట్ ఆర్ హ్యాపెనింగ్ ఓన్లీ ఇన్ బీజేపీ రూల్స్? యు ఆర్ రైట్. You can understand these are all sponsored protests, sponsored agitations by some certain vested interest parties and certain political parties. Being a responsible political party which has ruled the country for so many years, why Congress is behind such protests? Is it not true that Congress has demanded earlier for this implementation of this act for these refugees? For information, we have got such a great constitution. There are many people. Muslims have become president of India. Muslims have become the prime ministers, and they have in many vital places. It is the democracy, the greatest of the democracy of India. We have made all communities given equal chance. You show me any single example in Pakistan, a Hindu becoming prime minister, a Hindu becoming president of India. It is not so, because it is a theocratic state, it is a Islamic state. But we have given equal freedom to all the communities, and we preach and we practice. And the people who are in dual tongue, यही लोग जो बात करते हैं दुविधा से, बोलते करते हैं. आज भारतीय जनता पार्टी सरकार में आने के बाद भारतीय जनता पार्टी की ओर से एक दलित को हम राष्ट्रपति बनाए, और जब अब उनको मौका मिला एक अब्दुल कलाम को राष्ट्रपति बनाने का, बीजेपी समर्थन. कौन अपोज कर रहे थे जब कांग्रेस पार्टी नहीं था? आपको जानकार होना चाहिए. हम मजहब के नाम पे आदमी को नहीं देखते, इंसानियत के नाते, और इस तरह हम जाते हैं. मगर आज कांग्रेस पार्टी हर चीज़ को, या द मुस्लिम कम्युनिटी पीपल एंड पीपल हु आर लिविंग इन दिस कंट्री, मुस्लिम, दे आर वेरी सेफ and they are secure. When you see the fate of Hindus, Christians, Parsis, Sikhs in Pakistan, that is the difference. Ours is not a theocratic state. Ours is a secular state. It is Pakistan, which is a theocratic and Islamic state. రమేష్, కొన్ని పార్టీలు పార్లమెంట్లో బిల్లును సపోర్ట్ చేసి బయట అపోజ్ చేస్తున్నాయి. ఇది పచ్చి రాజకీయం. ఇంతకంటే ద్వంద్వనీతి ఏముండదు. పార్లమెంట్లో బిల్లు సమర్థించి ఇవాళ అపోజ్ చేస్తున్నట్టు ఎవరి ప్రయోజనాల కోసం? ఇది దేశ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా, దేశ భద్రత దృష్ట్యా, దేశ ప్రజలకు మానవత్వంతో మనకు శరణార్థులుగా వచ్చి పక్క దేశంలో హింసలకు గురైన వాళ్ళకు ఇవాళ వచ్చి 20, 30, 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు ఇవాళ వాళ్ళకు ఒక భద్రత కల్పించడానికి తీసుకొచ్చిన చట్టమే ఈ సవరణ చట్టం. నీరజ్ ఫ్రమ్ జగిత్యాల్ వారు ఏమంటున్నారంటే, నిన్న జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ ముస్లింలను దేశం నుండి వెళ్ళగొట్టడానికి బీజేపీ ప్రయత్నం చేస్తూనే అన్నారు. ఇంతకంటే దిగజాడు రాజకీయం ఉందా?
ఈ రకంగా మీరు ఈ యొక్క చలిలో మంటలు కాచుకునేటువంటి ప్రయత్నం కాదంటున్నారు. ఎక్కడైనా ప్రస్తావన మరి వచ్చిందని అడుగుతున్నారు. ఎందుకు మీరు ఈ రకంగా మరి మొత్తం దేశ ప్రజలను అవమానపరిచే విధంగా మాట్లాడే సభమాని అడుగుతున్నారు? ఇది కేవలం ఓట్ల కక్కుర్తి కోసం కాకపోతే ఎందుకు రెచ్చగొడుతున్నారు ఆ విధంగా ముస్లింలని ప్రశ్నిస్తున్నాను. ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా మరి ఇవాళ ముస్లింలు కాదు, క్రైస్తవులు కాదు, ఎవరిని కూడా నిలబొట్టే హక్కు మనకు లేదు. ఇది రాజ్యాంగం కల్పించిన భద్రత, అది ఖచ్చితంగా మోదీ ప్రభుత్వం ఆచరణలో అమలు చేసి కూడా మరి ఇది వాళ్ళ గ్రంథంలో ఉన్నదని ఏమాత్రం కూడా మరి ఇబ్బంది కలగదని చెప్తున్నప్పుడు కూడా దాన్ని తప్పుదో పట్టిస్తారు. సిఏబి కేవలం రోహింగ్యాను తరిమివేయడానికి అని కొందరు అంటున్నారు. మీరు